ప్రైజ్ ది లార్డ్. మేము ఇప్పుడు ఒడిశా ముట్టుసిరిగా అనే గ్రామానికి వస్తున్నాం. ఇదిగో మన సహోదరులందరూ కూడా మరి ఆటో దిగి ఇక్కడ నుండి ఆ కొండ మీదకి వెళ్ళాలండి. ఆ కొండ మీద ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ మరి దారి మధ్యలో రెండు పెద్ద కాలువలు ఉన్నాయి. ఈ కాలువలన్నీ కూడా మేము బట్టలు మోస్తూ దాటుకుంటూ వెళ్ళాలి. మరి పాస్టర్ గారు కూడా ఈ కాలువలు ఎలా దాటాలని ఆలోచిస్తున్నారు. ఈ వెనకట్లో ఆటో వస్తుంది. మరి ఈ ఆటోలో కొంత మేరకు బట్టలు ఉన్నాయి. ఇక మన సహోదరు ఏదో ఊరికే చెప్తున్నాడు. సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. చూస్తున్నారు కదా, ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త అందులాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. పెందలకడ నీవు లేచి అందరితో నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్థానం ప్రకటించుచు పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుష్ ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందు. అయితే క్రీస్తు పుట్టుక జరిగే సమయంలో అప్పుడు ఒక కార్యం జరుగుతుంది అన్నమాట. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా, యేసు పుట్టక ముందు ఒక గొర్రెల కాపర్లు ఉంటారు కదమ్మా. గొర్రెల కాపర్లు రాత్రి టైంలో మందను కాస్తూ ఉంటారు. రాత్రి టైంలో మందను కాయకపోతే రాత్రి గొర్రెలు తినడానికి ఏ వస్తాయి చెప్పండి, మీకు తెలుసు. తోడేళ్ళు నక్కలు వస్తాయి కదా. అలాగే గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు కాచుకుంటున్నారు అన్నమాట. ఆ కాచుకునే టైంలో ఏం జరిగింది చదవండి. ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. చదవండి, ఎవరున్నారు? 2వ అధ్యాయము. ఈ గొర్రెల కాపర్లు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుని దూత వారి దగ్గరికి వచ్చింది అనమాట, దేవదూత. తర్వాత ఓకే, ఇప్పుడు దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు మనుషులు అందరూ భయపడ్డారంట. ఒక నిమిషం, ఇప్పుడు మనందరం ఇలా కూర్చున్నాం కదా, ఏమండి, మనం ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సడన్ గా ఇక్కడ దేవుడు దూత వచ్చింది అనుకోండి, మనందరం ఇక్కడ ఉంటామా పారిపోతామా? పారిపోతామా? దేవదూత 2 స్తంభాలు అంత హైట్ ఉంటుంది. ఇగో 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, అంత హైట్ ఉంటుంది దేవదూత. సడన్ గా దేవదూతలు వచ్చి నిలబడగానే వారందరూ భయపడ్డారు. తర్వాత అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన
సువార్తనమును నేను మీకు తెలియజేయుచున్నాను. అయితే ఈ దేవదూత ఏమన్నదంటే భయపడొద్దు నన్ను చూసి, ఎందుకంటే దేవదూత 2 కొబ్బరి చెట్లు అంత హైట్ ఉంటుంది. ఒక దేవదూతకి 6 రెక్కలు ఉంటాయి. ఎన్ని రెక్కలు? 6 రెక్కలు. ఆ దూత ఏమన్నదంటే మీరు భయపడద్దు, నేను ఎందుకు వచ్చానంటే మనుషులందరికీ ఒక సంతోషకరమైన వార్త తెచ్చాను అంటున్నాడు. ఏంటమ్మా? మనుషులందరి కోసము సంతోషకరమైన వార్త. వార్తలు చూస్తారు లేదా? వార్తలు చూస్తున్నారు మీరు అందరూ? ఇక్కడ ఇది ఒరిస్సా కదా? ఎలక్షన్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదా? మరి ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చేసరికి ఎవరు గెలుస్తారనే వార్తలు మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో కదా. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 పార్టీలు. అప్పుడు 3 పార్టీల్లో ఉన్న మనుషులు నేను గెలవాలని ఒకడు, నేను గెలవాలని ఒకడు, నేను గెలవాలి ఒకడు, అలా ఆశపడతారు కదా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నితీష్ కుమారేనా, ఎవరు ముఖ్యమంత్రి? నవీన్ పట్నాయక్. నవీన్ పట్నాయక్ గారు గెలిచారు అనుకోండి, వేరే పార్టీ వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. వేరే పార్టీ వాళ్ళు గెలిచారు అనుకోండి, నవీన్ పట్నాయక్ పార్టీ వాళ్ళకి నచ్చుతుందా? నచ్చదు. అంటే నవీన్ పట్నాయక్ గారు గెలడం వల్ల అందరూ సంతోషపడరు. కొంతమంది సంతోషపడతారు, కొంతమంది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు వేరే మనుషులు గెలడం వల్ల నవీన్ పట్నాయక్ గారు మనుషులు ఏమవుతారు? బాధపడతారు కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మీ ఊర్లోని. మీ ఊర్లో ఒకరికి లాటరీ తగిలింది 10 లక్షలు. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ సంతోషపడతారా? ఒక్కింటి వాళ్ళు సంతోషపడతారా? ఒక్కింట్లోనే సంతోషపడతారు, మాకు తగిలిన బాగున్నాం కదా. అలాగే ఒకరికి ఉద్యోగం వచ్చింది అనుకోండి, అందరూ సంతోషపడతారా? ఒకరు సంతోషపడతారా? చెప్పండి. ఒక్కడే. అంటే ఆ వార్త, ఏ వార్త అయినా సరే అందరినీ సంతోషపరచదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్లు అవుతుంటాయి, భారతదేశం గెలిచింది అనుకోండి, భారతదేశం ప్రజలకు సంతోషపడతారు. కానీ పాకిస్తాన్ ప్రజలు సంతోషపడతారా? బాధపడతారా? వాళ్ళు బాధపడతారు. అంటే ఒక వార్త ఎప్పుడు అందరినీ ఏం చేయలేదు, సంతోషపరచలేదు. కానీ ఇక్కడ దేవదూత వచ్చి ఏమంటుందంటే, ఇదిగో మనుషులందరి కోసం ఒక సంతోషకరమైన వార్త ఇచ్చానండి. మీరు జాగ్రత్తగా గమనించండి, లోకంలో ఎప్పుడు ఒక వార్త అందరినీ సంతోషపరచదు. అందరినీ సంతోషపరిచే ఒక వార్త అనేది ఎక్కడ ఉండదు లోకంలో. కానీ ఈ వార్త అంట మనుషులందరి కోసం ఉన్న సంతోషకరమైన వార్త అంట. ఇందుకే వార్త ఏంటో తెలుసా? చదవండి. దావీదు పట్టణమందు 7 రక్షకులు మీ కొరకు పుట్టి ఉన్నారు. అది ఆ వార్త ఏంటంటే మనుషులందరి కోసం రక్షకుడు పుట్టాడంట. ఎవరు పుట్టారండి? ఎవరు పుట్టారమ్మా? రక్షకుడు పుట్టాడు. నీ కోసం పుట్టేశాడు ఒక రక్షకుడు. ఆ రక్షకుడు పేరు యేసయ్య. ఏంటమ్మా? ఓకే. ఇప్పుడు 2 ఆటోల్లో వచ్చాం, మధ్యలోని ఆ నీరు ఉంది. మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొచ్చింది దేవుడే, కానీ మనుషుల సహాయం ఉంటుంది కదా. 2 ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా మమ్మల్ని ఆ దాటించి తీసుకొచ్చారు. అంటే అక్కడ మా రక్షకులు ఎవరు? దేవుడే, కానీ ఎవరు? ఆటో డ్రైవర్లు. ఆ కొండల్లో నుంచి వాళ్ళు మా రక్షకులు. అంటే కొండలు లోయల్లో మేము పడిపోకుండా మమ్మల్ని ఏం చేశారు వాళ్ళు. మరి యేసు ప్రభు ఎందులో నుంచి రక్షించాడు? యేసు ప్రభు రక్షకుడు అన్నారు, ఆయన ఎందులో నుంచి రక్షించాడు అన్నది ప్రశ్న. ఓకే. ఇప్పుడు మా ఊర్లో ఎవ్వరం కూడా ఒక్కసారి పాపం చేయలేని వారిగా ఉన్నాము అన్నవారు చేయొద్దండి. మా ఊర్లో కూడా అంతే. మా ఊర్లో కూడా అందరూ పాపం చేసిన వాళ్ళే, మేము పాపం చేస్తాం. మరి మనం అందరం పాపం చేస్తున్నాం కదా. ఏమా? మనం చేస్తున్న పాపము మనల్ని నరకానికి తీసుకెళ్తాం. ఎక్కడికి? నరకానికి. పాపం అంత శక్తివంతమైంది, కనబడదు. ఆ పాపం మనల్ని అగ్నికి తీసుకెళ్తుంది కాబట్టి ఆ అగ్నికి నిన్ను తీసుకెళ్ళకుండా మనుషులందరి కోసం ఒక ఆయన పుట్టాడంట. ఆయన పుట్టుక వల్ల ఆయన కనుక నమ్మితే మనం చేసిన పాపం వల్ల అగ్నికి వెళ్ళాం. ఇది దేవదూత వచ్చి చెప్తున్న వార్త. మనుషులందరి కోసం ఒక వార్త. పాపం నేను ఏ పాపం చేయలేదని వారు చేయొద్దండి. అందరూ ఏం చేశాం? పాపం చేశాం. కానీ ఆ పాపం నుంచి విడుదల ఉండాలి. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషుల పాపం నుంచి మనుషులు విడుదల చేయడానికి అందుకే వచ్చాడు. అందుకే ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 3
మరునాడు యోహాను ఆ, యేసు తన యొద్దకు రాగా చూచి ఒకరోజు యేసు ప్రభు యోహాను గారి దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి అండి? తర్వాత ఇదిగో ఆ, లోక పాపమును ఆ, మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆ, నా వెనుక ఒక మనుషుడు వచ్చుతున్నాడు. అంతే. ఎప్పుడు యేసు ప్రభు యోహాను గారి దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకోసం అంటే బాప్తిజం తీసుకోవడానికి. అప్పుడు ఈ యోహాను అనే వ్యక్తి యేసు ప్రభుని చూసి, ఇదిగో ఈ మనిషి వస్తున్నాడు కదా, ఈ మనిషి లోక పాపములను మోస్తాడంట. ఏం మోస్తాడండి? లోక పాపములను మోస్తాడు. ఇప్పుడు ఇదిగోండి, ఈ బట్టలు మమ్మల్ని ఆటో మోసుకొని తీసుకొచ్చింది. మీరు ఉదయాన్నే నీళ్ళు పట్టుకుంటారు కదా, నీళ్ళు ఎలా పడతారు? బిందులతో పడతారు. బిందులతో నీళ్ళు మోసుకొని ఇంటికి వెళ్తారా? బట్టలు ఉతికిన తర్వాత చెరువు గేట్లో ఉతుక్కొని మోసుకొని ఇంటికి వెళ్తారా? ఏమ్మా, జాంకాయలు అమ్మడానికి వెళ్తే మోసుకొని అమ్ముకొని డబ్బులు తీసుకొస్తారా? అక్కడ డబ్బులు కూడా జోబులో పెట్టుకొని ఏం చేస్తారు? మోస్తారా? అంటే ఈ లోకంలో ప్రతిదీ మనం మోస్తాం. ఇప్పుడు తల్లులు ఉన్నారు కదా, పిల్లల్ని ఏం చేస్తున్నారు? మోస్తున్నారు కదా. ప్రతి తల్లి పిల్లని ఏం చేస్తుంది? ప్రతి తండ్రి పిల్లని ఏం చేస్తాడు? మోస్తాడు. ఇప్పుడు చూడండి, మీకు బంగారం ఉన్నాయా? బంగారు చెవులీలు, బంగారు గాజులు, ఏవో గాజులు ఉన్నాయి. దాన్ని మీరు ఏం చేస్తున్నారు? బట్టలు మనం ఏం చేస్తున్నాం? మోస్తున్నాం కదా. ఇప్పుడు అన్నం తీసుకెళ్తే అన్నం మోస్తున్నావా లేదా? కూర మోస్తున్నావా లేదా? అంటే ఈ భూమి మీద మనం జీవించినంత కాలం ఏదో ఒకటి మోస్తూనే ఉంటాం కదా. మోస్తూనే ఉంటాం కదమ్మా. చిన్న చెవులీలు పెట్టావు, ఇప్పుడు ఆ చెవులీలు ఎవరు మోస్తున్నారు? పట్టీలు పెట్టావు, పట్టీలు ఎవరు మోస్తున్నారు? అంటే ఇన్ని మోస్తాం కానీ పాపం మోస్తామా? పాపం మోస్తానంటమ్మా. ఇప్పుడు ఆ తమ్ముడు ఏదో తప్పు చేశాడు, ఆ తమ్ముడు పాపం నేను మోస్తానా? మోస్తే ఏదో తప్పు చేశాడు. ఉదాహరణకి ఏదో ఎవరినో కొట్టేశాడు అనుకోండి, పోలీసులు వస్తే ఆ తమ్ముడు కొట్టలేదు, నేనే కొట్టాను అనుకోండి, పోలీసులు నన్ను ఏం చేస్తారు? జైల్లో పెడతారు కదా. అంటే ఆ తమ్ముడు పాపాన్ని నేను తీసుకోవడానికి ఒప్పుకోను. కానీ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనందరి పాపములు తీసుకోవడానికి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఏం మోస్తానంటున్నాడు? బిందు నీళ్ళు కాదు, బంగారం కాదు, వజ్రాలు కాదు, ఏం మోస్తారంట? పాపం చేశానన్న వారు చేతండి. నేను 2 చేతులు ఎత్తాను. అంటే ఇప్పుడు మనందరి పాపాలు మోయడానికి ఒక ఆయన పుట్టాడంట ఈ భూమి మీద. ఎవరు చెప్పండి? మరి ఆయన మోస్తానంటున్నాడు, ఆయన మీద వేస్తావా? ఇప్పుడు కిందకి వెళ్ళావు, బట్టలు ఉతికావు, బట్టలు ఇప్పుడు తీసుకెళ్ళినప్పుడు తేలిగ్గా ఉంటాయి, కానీ ఉతికి తెస్తున్నప్పుడు బరువుగా ఉంటాయి కదా. అప్పుడు సడన్గా ఎవరైనా వచ్చి అమ్మా నేను కూడా మోస్తాను ఇవ్వంటే నీ మనసుకి ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? ఇప్పుడు మనం అందరం చేసిన పాపాలు యేసుప్రభు మోస్తానని అడుగుతున్నాడు. మరి యేసుప్రభుకి ఇస్తే ఆయన మోస్తాడంట. ఎప్పుడైతే ఒక వ్యక్తి మన భారాన్ని మోస్తాడో అప్పుడు మనకి తేలిగ్గా ఉంటుందా లేదా? ఇక్కడ యేసుప్రభు పాపాలనే భారాన్ని మోస్తానంటున్నాడు. అందుకే యేసుప్రభు పేరు ఏం పేరో తెలుసా? లోకము యొక్క పాపములు మోసేవాడు. ఏం మోస్తాడమ్మా? అంటే మనందరం ఈ లోకంలోని బంగారం మోయడానికి, చీరలు మోయడానికి, బట్టలు మోయడానికి, అన్నం మోయడానికి, బియ్యం మోయడానికి, ఏమండి కూరలు మోయడానికి, పిల్లలు స్కూల్కి ఏం మోసుకెళ్తారు? వచ్చారు నేను మోస్తానంటే ఇప్పుడు నువ్వు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వలేదు అనుకో, అబ్బాయి నువ్వే నాకు చేయవసరం లేదు నేను మోసుకుంటానంటే అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? మరి ఇక్కడ యేసుప్రభు అడుగుతున్నాడు, నీ పాపం నాకు ఇవ్వ, నేను మోస్తాను. ఇప్పుడు నువ్వు అన్నావు అనుకో, లేదు లేదు నా పాపం నేనే మోసుకుంటానంటే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభు పాపం మోయడానికి వచ్చాడు. పాపం నుంచి ఎప్పుడైతే విడుదల కలుగుతుందో, మనం ఒక మాట అంటాం కదమ్మా, ఇంట్లో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఏ జన్మలో ఏ పాపము చేశాను, నా పూర్వీకుల తల్లిదండ్రులు ఏ పాపం చేశారు అంటే పాపం వల్ల కష్టాలు అనుభవిస్తామని, పాపం వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయని మనకు తెలుసు కదా. ఆ పాపం అడుగుతున్నాడు యేసయ్య, పాపం ఇవ్వా, మోస్తాను. ఇస్తావా ఇవ్వ? ఎవరిష్టం? మన ఇష్టమే. మరి ఇవ్వడానికి రెడీయా? ఇవ్వడానికి రెడీ అని వారు చేస్తాను. చూడు, ఇవ్వకపోతే అగ్ని తప్పించుకోలేవు, దేవుని దగ్గరికి వెళ్ళలేవు, ఇస్తేనే వెళ్తాం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? అందుకే అంటున్నాడు యేసు ప్రభు కోసం, యోహాను గారు చూడండి, ఇదిగో ఈ మనిషి నడుచుకొని వస్తున్నాడే, ఈ వ్యక్తి లోకానికి ఎందుకు వచ్చాడంటే లోక పాపములను
మోయడానికి. ఇటెళ్ళండి. ఎందుకు వచ్చాడమ్మా యేసయ్య? చెప్పండి చెప్పండి, నోటి తెరిచి చెప్పండి. లోక పాపములను, లోకం అంటే మనుషులు, మనుషుల పాపాలు మోయడానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చే సంవత్సరం మీ ఊరు వస్తాను నేను, అప్పుడు ఇదే అడుగుతాను, కింద సంవత్సరం మీకు ఏ వాక్యం చెప్పానండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? గట్టి చెప్పండి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? మళ్ళీ అడుగుతున్నాను, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఇంకొకసారి అడుగుతాను, మళ్ళీ యేసుప్రభు ఎందుకు వచ్చాడు? చివరిసారి అడుగుతాను, యేసుప్రభు ఎందుకు వచ్చాడు? బతుమాలు అడుగుతున్నాను, ఎందుకు వచ్చాడు? దండం పెట్టి అడుగుతున్నాను, యేసుప్రభు ఎందుకు వచ్చాడు?